హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడి ఉంది: సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. చాలు, అక్కడ వరకు చాలు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి గొప్ప విషయం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని, అంటే సంతోషాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు ఏం భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. మీరు సియోనులో దుఃఖించే బిడ్డలండి, అనవసరమైన మనుషుల దగ్గర ఏడిచేవారు కాదు. మీరేం భయపడొద్దు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ఇస్తానని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి, ముందుకు దూసుకుని వెళ్ళండి. మీరు దేవుని దగ్గర ఏడిచే పిల్లలు, మీరు చర్చిలలో ఏడిచే పిల్లలు, మీరు దేవుని పాదాలు తడిపే బిడ్డలు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దు. ఖచ్చితంగా నా దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఉల్లాసం అనే వస్త్రాన్ని ఇస్తాడంటండి. అబ్బా, అదొక బట్టలాగా, అదొక దుస్తుల్లాగట వస్త్రాన్ని, ఉల్లాసం అనే వస్త్రాన్ని దేవుడు ఇస్తాడంటే ఎంత గొప్ప దేవుడో చూడండి. మనుషుల దగ్గర ఏడిచే వాళ్ళకి ఇవ్వడండి, అధికారుల దగ్గర ఏడిచే వాళ్ళకి ఇవ్వడండి, ఇరుగు పొరుగు వారి దగ్గర ఏడిచే వాళ్ళ దగ్గర ఇవ్వడండి, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, కొలీగ్స్ దగ్గర ఏడిచే వారికి ఇవ్వడండి ఈ వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఎవరికి ఇస్తాడంట? సియోనులో ఏడిచే వారికే ఇస్తాడంట. అంటే ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ప్రార్థనలో ఏడ్చే వారికే ఉల్లాస వస్త్రం ఇస్తారంట. ఈ వాగ్దానం వింటుంటే నా కోసం అనిపిస్తుంది కదా నీకు. నువ్వే కదా అది, నువ్వే కదా దేవుని దగ్గర ఏడ్చేది, నువ్వే కదా ప్రార్థనలో ఏడ్చేది, నువ్వే కదా మందిరంలో ఏడ్చేది. నీ ఏడుపు మనుషులకి ఎవ్వరికి తెలియదుగా. అయితే నీకు ఈ ఉదయం దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నీకు ఉల్లాస వస్త్రాన్ని నేను ఇవ్వబోతున్నా. రిబాల తునాన హందాన కడుదు తలారబ. మీ తల మీద చెయ్యుంచండి, మీ తల మీద చెయ్యుంచండి. యేసు నామములో నేను ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను, అది రిలీజ్ చేస్తున్నాను, పొందుకోండి. మీ తల మీద చేయించండి. యేసు నామములో ప్రభు, ఎవరెవరైతే తలల మీద చేతులు ఉంచారో వారందరి మీదకి ప్రభు నాయన, వారందరి మీదకి ప్రభు నాయన ఉల్లాస వస్త్రము విడుదల అగునుగాక. రిబా తునామల హుందనబక్క షంతల రిబా అందనబా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరి మీదకు ఉల్లాస వస్త్రం వచ్చింది. ఎందుకంటే మీరు సియోనులో దుఃఖించేవారు, ఇక మీకు సంతోషమే 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 సంతోషమే. భయపడొద్దు, ఓకేనా? నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు ఉల్లాస వస్త్రాన్ని మనకి ఇచ్చేశారు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మీ ఉదయం మీరు మాట్లాడారయ్యా. మీరు మనుషుల దగ్గర ఏడిచే ప్రజలు కాదు, మీరు సియోనులో ఏడిచే బిడ్డలు గనక నేను మీకు ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానన్నారు, మాకు సంతోషాన్ని ఇస్తానన్నారు. ఎస్ ప్రభా, నీ వద్ద నుంచి మాకు సంతోషం కావాలనే మేము కోరుకుంటున్నాం. మీరు మాకు సంతోషం ఇస్తున్నారు. నిజమే, మీ దగ్గర ఏడిచాం కాబట్టే మాకు ఆ ఉల్లాస వస్త్రం మీరు ఇస్తానన్నారు. మా దినములన్నీ, మా పిల్లలు దినములన్నీ కూడా సంతోషము యొక్క రోజులుగా, సంతోష నెలలుగా, సంతోష సంవత్సరాలుగా మీరు చేయబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాను అయ్యా. అయితే ఈరోజు సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో, దీవెనకరంగా ఈ రోజంతా మీరు ఉంచండి అయ్యా. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలను ఆశీర్వదించి, రాకపోకలు తోడుండి, వారి చదువులు మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. రోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారి డిశ్చార్జ్ అయ్యే కృప దయచేసి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. దురాత్మలు, దయ్యాలతో ప్రభా, చాతబడి అంధకారంతో బంధించబడిన వారిని విడిపించి అందరినీ దీవించి ఆస్వాదించండి. ఉద్యోగాలకి, వ్యాపారాలకు వెళ్తున్న బిడ్డలు, చేతి పనులు చేస్తున్న బిడ్డలు నిండార నూరంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ సతి పరిశుద్ధ జీవము, శక్తి, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జన్మ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడు లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, నేను సియోనులో ఏడిచే బిడ్డని, నాకు సంతోష వస్త్రం దేవుడు ఇచ్చేశాడు, ఇవ్వబోతున్నాడు. God bless you.